సమస్త విశ్వము విష్ణు స్వరూపంగా భావించాలి. వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని స్వామి సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, వారి పుత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు దంపతులు ఆ యొక్క కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో, శ్రీ మహావిష్ణువు యొక్క సేవలో, కలియుగ ప్రత్యక్ష విభూతిని సేవలో తరిస్తూ ఉన్నారు. బ్రహ్మ చేసే బ్రహ్మాండ సృష్టి, శివునిలో గల జగత్తును సంహరించే శక్తి, ఇంద్రుని గల లోక పరిపాలన సామర్థ్యం అన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలే. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాల్లో ఉండేటువంటి గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దం అనే గుణాలు, అలాగే నవగ్రహముల యొక్క క్రమము తప్పని సంచారము, భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటి త్రికాలములకు చెందినటువంటి ధర్మములు అన్నీ ఆ పరబ్రహ్మము శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం గనక ఆ స్వామిని ముఖ్యమంత్రి దంపతులు సేవించి శరణాగతి కరదీపికగా చేసుకుని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవాధిదేవుని సేవలో తరిస్తూ ఉన్నారు. देवेभ्यो भागं भागं देवेभ्यो देवेभ्यो भागं भागं देवेभ्यो 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 विदधाति दधाति देवेभ्यो देवेभ्यो विदधाति विदधाति दधाति विदधात्यायन्नायन् दधाति विदधात्यायन् दधात्यायन्नायन् दधाति दधात्यायन् प्रप्रायन् दधाति दधात्यायन् आयन् प्रप्रायन्नायन् प्रचन्द्रबाश्चन्द्रबाः प्रायन्नायन् प्रचन्द्रबाः आयन्नित्यायन् प्रचन्द्रबाश्चन्द्रबाः प्रप्रचन्द्रबास्तिरति तिरति चन्द्रबाः प्रप्रचन्द्रबास्तिरति चन्द्रबास्तिरति तिरति चन्द्रबाश्चन्द्रबास्तिरति दीर्घं दीर्घं तिरति चन्द्रबाश्चन्द्रबास्तिरति दीर्घं तिरति दीर्घं दीर्घं तिरति तिरति दीर्घबाजुराजुर्दीर्घं तिरति तिरति दीर्घबाजुः दीर्घबाजुराजुर्दीर्घं दीर्घबाजुः आयुरित्यायुः सृजमेवावरुन्धे शीते वाते पुनन्निवेत्य
प्रजापत्याः क्षेमो वै राष्ट्रस्य शेतोपातः क्षेममेवावरुन्धे वृषशैराधिप एव दैवतन्नः वृषभाग्रेश्वर एव दैवतन्नः फणिशैराधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परबन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलकुटघटाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः भजितु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमानेधाक्षोभावानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीप्रसन्नवेङ्कटेश्वर प्रसादसिद्धिरस्तु सकलकल्याणसमृद्धिरस्तु। సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వేదాశీర్వచనం యథాశాస్త్రీయంగా రంగనాయక మండపంలో వేద విధుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా పుత్ర పౌత్ర సమేతంగా అందుకున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు శ్రీనివాస స్వామివారి ఆశీర్వచనంతో పాటు ప్రసాద వస్త్రాలతో పాటు వారు శ్రీవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరంలో స్వామి ప్రసాద స్వీకరణం, స్వామి దర్శనం, స్వామి శరణాగతి ఇవన్నీ కేవలం వారికి వారి కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్ ఆంధ్ర ప్రజల అందరికీ కాకుండా సమస్త శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తకోటికి అందరికీ కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. లోకాలనన్నిటికీ ఏలికైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క సేవలో ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటూ ఉండాలి. వారిని ఆదర్శ మూర్తులుగా భావించేటువంటి వారందరూ కూడా భగవత్ సేవలో నిత్యము నిరతము అలా మనస్సును సంలగ్నం చేసేటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది. సర్వేశ్వరుడైనటువంటి స్వామిని సదా భజించేటువంటి సేవకులకు సహజంగా అనేకమైనటువంటి సద్గుణాలు అలవడుతూ ఉంటాయి. పుణ్యహేతువులుగా వారి కర్మలన్నీ కూడా మారుతూ ఉంటాయి. అనాదిగా ఎంతోమంది
మహనీయులైనటువంటి నాయకులు, యతీశ్వరులు ఈ రంగనాయక మండపంలో శేషశేషి అయినటువంటి శ్రీనివాసుని యొక్క ఆశీర్వచనం వేద విధుల ద్వారా పొంది వారు ఉత్తరోత్తరాభివృద్ధి పొందారు. కనుక అలాంటి అభ్యాసము చేసుకోవాలి. చిత్తము భగవదాయత్తం చేసేటువంటి వారికి వారు చేసేటువంటి కర్మ నిష్కామ కర్మయే అది ఉత్తమోత్తమ గతిని ప్రాప్తించేట్టుగా చేసేట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా సత్కార్యములు ఆచరించాలి. సత్కార్యముల ద్వారా మంచి కీర్తి వస్తుంది. సత్కార్యముల ద్వారా లోకంలో వారి వారి యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. కనుక భగవద్ దర్శనం, భగవత్ చింతన, అలాగే భగవత్ ప్రసాద స్వీకారం, వేద విధుల ఆశీర్వచనం ఇవన్నీ ఈ యొక్క పుణ్యకాలంలో చాలా అభ్యుదయకారకం. భగవద్భక్తి ఒక్కటే ఉత్తమమైనటువంటి లక్షణం కలియుగంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. కనుక అటువంటి భక్తి విశ్వాసాలతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుత్ర పౌత్ర సమేతంగా శ్రీనివాస స్వామి వారి యొక్క దర్శనంలో ఆయన తరించారు. తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభ్యుదయాన్ని కలిగేట్లుగా వారు తగినటువంటి బాధ్యత తీసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల వ్యగ్రత ఉండవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సకలలోక సంరక్షణాత్మకమైనటువంటిది. వెంకటేశ పరబ్రహ్మ రసతుందిల మానసం. ఆ వెంకటేశ్వర పరబ్రహ్మమందు నిరతము చిత్తవృత్తి అలా నదులు సముద్రమందు చేరినట్లుగా సహజంగా ప్రసరించేటువంటి వాళ్ళే ఇక్కడికి విచ్చేస్తారు. అందులో ఈ క్షేత్రం ఒకరికి ఉన్నతత్వం, ఒకరికి అల్పత్వం అనేటువంటిది ఇవ్వదు. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులం ఎంత ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య చెప్పినట్లుగా ఈ యొక్క భయము, పాపము, సంసార లంపటములు ఇవన్నీ కూడా తొలగి భగవత్ప్రాప్తికి పుణ్య మార్గాన్ని సూచించేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆనంద నిలయం. ఆనంద నిలయాన్ని దిక్సూచిగా ధర్మాన్ని ఆనందించి ఆదర్శించి పాటించాలి. Now